స్నేహమేరా జీవితం అని తిరిగారు. దోస్త్ మేరా దోస్త్ అని పాడుకున్నారు. కానీ ఫ్రెండ్షిప్ ను కూని చేసింది డబ్బు. ప్రాణానికి ప్రాణం లాంటి ప్రాణ స్నేహితుడినే చంపేలా చేసింది. కష్టాల్లో ఆదుకున్న పాపానికి పాడెకట్టింది. పక్కా ప్లానింగ్ ప్రకారం చంపి మిస్టీరియస్ డెత్ గా మార్చారు. కానీ పోలీసులు వేసిన స్కెచ్ తో నిందితులు కటకటాలు లెక్కించారు. ఇంతకీ ఏం జరిగింది? నిందితులు ఎలా దొరికిపోయారు? ఇదే వాటి రియల్ స్టోరీ. ఆ ఇద్దరివి వేరువేరు ప్రాంతాలు. బతుకు తెరువు కోసం కూలీ పనులు చేస్తూ ఉండగా పరిచయం అయ్యారు. అది కాస్త స్నేహంగా మారింది. ఇక్కడే ఒక ఫ్రెండ్ లో కన్నింగ్ థాట్ మొదలైంది. గల్ఫ్ వెళ్లేందుకు డబ్బుల కోసం స్నేహితుని బంగారంపై కన్నేశాడు. తులానికి అరతులం ఆఫర్ చేశాడు. దుబాయ్ ఉద్యోగమూ ఆఫర్ చేశాడు. కట్ చేస్తే ఆదుకున్న స్నేహితుని ప్రాణం గాల్లో కలిసింది. గాలి మటారెక్కి దుబాయ్ ఫ్లైట్ ఎక్కాలని రెడీ అయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ దోస్తానా దుష్మనిగా ఎలా మారింది? నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మర్డర్ మిస్టరీ ఎలా వీడింది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు మనిషి కూడా తన స్వార్థమే పరమార్థంగా, తన అవసరాలే లోకంగా తన చుట్టూ తాను చక్కర్లు కొడుతూ డబ్బు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఓ పెద్దాయన అన్నట్టుగా ధనం మూలం ఇదం జగత్. డబ్బు తర్వాతే ప్రేమైనా, స్నేహమైనా, అనురాగమైనా, ఆప్యాయతలైనా. డబ్బుంటేనే మనిషికి విలువ. డబ్బు అవసరమైతేనే లాలన మాట, అందితే జుట్టు లేదంటే కాళ్ళు. డబ్బులు తీసుకునేటప్పుడు కాళ్ళు కడుపులు మొక్కుతూ అర్థించడం. అవసరం తీరిందా ఎడమ కాలితో తన్నడం. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు ఆఖరికి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడని ఘోరాతి క్రూరాతి మనుషులు మన చుట్టే తిరుగుతున్నారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే అందుకు మరో నిదర్శనం. స్నేహం ముసుగులో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జరిగిన ఘటన అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. పాపం ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడు కదా అని అడిగిన వెంటనే ఆదుకున్నందుకు ఓ వ్యక్తి ప్రాణమే పోయింది. ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోయినా మళ్లీ ఏదో మేలు చేస్తానని హామీనివ్వడంతో విశ్వాసముంచి ఏకంగా ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కృష్ణ. చనిపోయింది ఇతనే. ఇక ఈ ఫోటోలో ఉన్న మనిషి గంగాధర్. కృష్ణను చంపింది ఇతనే. హత్య ఉదంతం పెద్ద మిస్టరీగా సాగింది. నిందితుడు చాలా తెలివిగా వ్యవహరించానని అనుకున్నాడు. ఎలాంటి ఆధారం దొరకకుండా జాగ్రత్త పడ్డానని భావించాడు. తననెవరూ కనిపెట్టలేరని విర్రవీగాడు. కానీ పోలీసులు అంతకు రెట్టించిన ఉపాయాలు చేసి ఆ అపాయకారిని పట్టేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన పిట్ల కృష్ణకు లింగంపేట మండలం కోర్పోలుకు చెందిన గంగాధర్ స్నేహితుడు. ఇద్దరూ కలిసి గతంలో జక్రాన్పల్లి మండలం అర్గుల్లో పనిచేసేవారు. అప్పుడే ఇద్దరికి పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. అక్టోబర్ 30న గంగాధర్ను కలిసేందుకు కామారెడ్డి వెళ్లాడు పిట్ల కృష్ణ. అలా వెళ్లిన కృష్ణ తిరిగి ఇంటికి రాలేదు. అక్టోబర్ 31న సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులు సదాశివనగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు పోలీసులు. ఎల్లారెడ్డి డీఎస్పీ కూడా ఘటనా స్థలానికొచ్చి పరిశీలించారు. చూస్తే బండరాయితో తలపై కొట్టడం వల్ల హత్య జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు పోలీసులు. మృతదేహం దగ్గర ఎలాంటి ఐడి ప్రూఫ్ లభించలేదు. దాంతో హత్యకు గురైన వ్యక్తి ఎవరు? ఈ ప్రాంతానికి తీసుకొచ్చి హత్య చేశారా, లేదంటే ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారా అంటూ విచారణ చేపట్టారు. అయినా ఒక్క క్లూ కూడా లభించలేదు. అయితే గుర్తు తెలియని డెడ్ బాడీగా భావించిన పోలీసులకు అక్కడే ఉన్న కొందరు స్థానికులు వచ్చి ఇతను తమకు తెలిసినవాడేనని చెప్పారు. మరో మహిళ వచ్చి మృతదేహాన్ని చూసింది. అయ్యో, ఇతను తన అల్లుడేనంటూ బోరుమంది. ఆ చనిపోయిన వ్యక్తి పిట్ల కృష్ణగా గుర్తించారు పోలీసులు. అతనిది డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంగా నిర్ధారించారు. చనిపోయింది ఎవరో తేల్చినా అసలు చంపిందెవరు, ఎందుకు హత్య చేశారంటూ హంతకుడి కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు. అనేక కోణాల్లో విచారించారు. నిందితుడికి సంబంధించి ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. స్పాట్లో ఏ ఒక్క సాక్ష్యం లభించలేదు. దీంతో సాంకేతిక ఆధారాల కోణంలో విచారణ చేసిన పోలీసులకు నిందితుడెవరో తెలిసింది. సీసీ కెమెరాల ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కాల్ డేటాను పరిశీలించారు. ఈ కేసును ఛేదించేందుకు 3 టీంలను ఏర్పాటు చేశారు. సరిగ్గా 4 రోజుల తర్వాత హంతకుణ్ణి మీడియా ముందు నిలబెట్టారు పోలీసులు. కృష్ణను చంపిందెవరో కాదు, అతడి స్నేహితుడు గంగాధరేనని వెల్లడించారు. సొంత స్నేహితుడే కృష్ణను చంపాడని తెలిసి ఊరంతా నిర్ఘాంతపోయింది. ఒకే బైక్ మీద తిరిగారు. ఒకే చోట కలిసి పనిచేసిన స్నేహితులే. కష్ట సుఖాలు పంచుకున్న దోస్తులే. చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫ్రెండ్సే. అయినా డబ్బనేది ఎప్పుడు జొరబడిందో స్నేహితుడిలో క్రిమినల్ ఎంటర్ అయ్యాడు. అప్పిచ్చిన దోస్తుకే ముప్పు తలపెట్టాడు. అండగా నిలిచిన కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. పూడ్చలేని విషాదం నింపాడు. బతుకు తెరువు కోసం జక్రాన్పల్లి మండలం అర్గుల్లో గతంలో కొన్ని రోజులున్నాడు గంగాధర్. 2019లో దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ నుంచి వచ్చిన గంగాధర్ సొంతూళ్లో ఇల్లు కట్టుకున్నాడు. మళ్లీ దుబాయ్ వెళ్లాలనుకున్నాడు.
అందుకు డబ్బు లేకపోవడంతో కృష్ణను అప్పడిగాడు. కృష్ణ తన భార్యకు చెందిన 4 తులాల బంగారాన్ని గంగాధర్కిచ్చాడు. గోల్డ్ తీసుకున్న గంగాధర్ దుబాయ్ నుంచి తిరిగొచ్చాక 6 తులాలు తిరిగిస్తానని హామీ ఇచ్చాడు. అయితే గంగాధర్ దుబాయ్ వెళ్లలేదు, అక్కడే ఉన్నాడు. పైగా కృష్ణ భార్య లావణ్య దగ్గర తీసుకున్న బంగారం అమ్ముకుని జల్సా చేశాడు, తాగి తందనాలాడాడు. మొత్తం డబ్బంతా అయిపోయింది. గల్ఫ్ వెళ్లేందుకు మళ్లీ దిక్కులు చూడడం మొదలుపెట్టాడు. 4 తులాల బంగారం ఇచ్చిన కృష్ణ దంపతులు గంగాధర్ను నిలదీశారు. దుబాయ్ వెళ్తానని చెప్పి తమ దగ్గర గోల్డ్ తీసుకుని ఇప్పుడు ఊర్లోనే ఆవరాగా తిరుగుతున్నావేంటని సీరియస్ అయ్యారు. తమ బంగారం తమకివ్వాలని పట్టుబట్టారు. పదే పదే అప్పు తీర్చాలంటూ వెంటపడుతూ ఉండడంపై రగిలిపోయాడు గంగాధర్. వారిపై కక్ష పెంచుకున్నాడు. అప్పే ఎగ్గొట్టాలని స్కెచ్ వేశాడు. అందుకేకంగా ఇద్దరి ప్రాణం తీయాలని పథకం రచించాడు. కృష్ణ లావణ్య దంపతులను చంపితే అప్పు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదని డిసైడ్ అయ్యాడు. అందుకోసం మరో కన్నింగ్ కహాని అల్లాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కృష్ణ లావణ్యలను మరో రూట్లో మచ్చగ చేసుకున్నాడు. ఇంకో దురాస వారిలో పుట్టించాడు. అదే నిందితునికి ఆయుధమైతే కృష్ణ పాలిట మృత్యుపాసమైంది. కృష్ణను చంపేందుకు గంగాధర్ వేసిన ప్లాన్, ఆడిన నాటకం కరుడుగట్టిన నేరస్తులను తలపించేలా ఉంది. తులం బంగారానికి అదనంగా 1/2 తులం, 2 తులాలిస్తే 3 తులాలు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అనేక మంది దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు చేసే అప్పులివి, కట్టే వడ్డీలివి. దుబాయ్ గడ్డపై అడుగు పెట్టాలంటే వీసా, పాస్పోర్ట్, టికెట్ ఇలా చాలా ప్రాసెస్. అందుకోసం అప్పులు చేస్తారు. అప్పులంటే డబ్బు అనే కాదు, బంగారం కూడా అప్పుగా తీసుకుంటారు. మహిళల నుంచి గోల్డ్ తీసుకుని దానిని అమ్ముకుని ఆ డబ్బుతో విదేశాలకు వెళ్తారు. తిరిగొచ్చాక తులం బంగారం తీసుకుంటే దానికి 1/2 తులం కలిపి తులం నరిస్తారు. ఇలాగే ఫ్రెండ్ నుంచి బంగారం అప్పుగా తీసుకున్నాడు గంగాధర్ అనే నమ్మక ద్రోహి. అందుకు వడ్డీగా ప్రాణం తీశాడు. క్లోజ్ ఫ్రెండ్ ను క్లోజ్ చేసేందుకు ఊహకందని వ్యూహం వేశాడు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన పిట్ల కృష్ణ, అతని భార్య లావణ్య 2 బిడ్డలతో ఉన్నంతలో సంతోషంగా గడిపేవారు. కూతుళ్లంటే ప్రాణం. వాళ్ల భవిష్యత్తు కోసమే నిత్యం ఆరాటం. ఓ ఘటనలో ప్రమాదవశాత్తు ఓ చేయి కోల్పోయాడు. ఆయన ఒంటి చేత్తోనే కుటుంబాన్ని మోశాడు. తనకు తోచిన పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండగా స్నేహితుని రూపంలో మృత్యువు పరిచయమైంది. దీపావళి ముందు ఇంటి నుంచి బయలుదేరిన కృష్ణ ఇక రాడని తెలియని ఆ చిన్నారులు నాన్న కోసం ఎదురుచూశారు. తెల్లారేసరికి నాన్న లేడని, ఇక తిరిగి రాడనే వార్త విని గుండెలవిసెలా రోధించారు. దిక్కులు పిక్కటిళ్లేలా ఏడ్చారు. కాని వారి వేదన అరణ్య రోదనే అయింది. అందరి ఇంట్లో దీపావళి కాంతులు, టపాసుల మోత మోగుతూ ఉంటే ఆ కుటుంబంలో మాత్రం అంధకారం అలుముకుంది. బంగారమిచ్చి ప్రాణం పోగొట్టుకున్నాడంటూ భార్య లావణ్య కన్నీటి పర్యంతమైంది. తన భర్త మృతికి కారకులను పట్టుకుని శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫుల్ బాటిల్ ఏదో దాయిపించిన అన్నాడు, కళ్ళు దాయిపించిందంట. సోయిల లేకుండా వేసిన రా ఎత్తేసిన గొడ్డలతో నరికేసిన అని చెప్తుండే సార్. అదే సార్ నాకు జరిగింది అదే సార్. అయితే నేను లోన్ రాపించుకున్నా సార్. మా ఆయనని సంతకం పెట్టమంటే కూడా ఆడికి రాకుంటే ఏం చేసిండు సార్. అయితే మనకి ఇది ముఖ్యం కాదు. మనని నమ్మి వేరే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇప్పుడు 2 తులాలన్నర మనదంటే ఏం కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా 2 తులాలన్నర ఇచ్చిండ్రు. వాళ్ళు మనల్ని అడుగుతారు. ఇప్పుడు ఆయన అటు పంపిస్తే మనకు ఇవి తర్వాత వస్తాయని మా ఆయన ఇక్కడ నా దగ్గరికి సంతకంకు రాకుంటే సార్ కామారెడ్డి బస్ ఎక్కిండు సార్ మా ఆయన. వాస్తవానికి గంగాధర్ ప్లాన్ దంపతులిద్దరినీ చంపేయాలని, అలాగైతే తాను అప్పు ఎగ్గొట్టొచ్చని. అందుకే మర్డర్ స్కెచ్ వేశాడు. 9 ఏళ్లుగా స్నేహం నటించిన గంగాధర్ అవసరం కోసమని కృష్ణ దగ్గరున్న బంగారు ఆభరణాలు తీసుకుని నయవంచనకు పాల్పడ్డాడు. తమ బంగారం తమకు తిరిగిస్తావా లేదా అని గట్టిగా అడిగినందుకు ఏకంగా అంతమొందించాలన్న పథకం వేశాడు. ప్లాన్లో భాగంగానే కృష్ణకు దుబాయ్ ఆఫర్ ఇచ్చాడు. నువ్వు కూడా దుబాయ్ రా, బాగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఇచ్చిన బంగారం తిరిగివ్వలేదని మొన్నటి వరకు రగిలిపోయిన కృష్ణలోనూ ఆశ పుట్టింది. అయితే తన దగ్గర డబ్బు లేదన్నాడు. ఉన్న బంగారమంతా నీకే ఇచ్చేశానుగా అన్నాడు. నీకు సొంత ఇల్లుంది కదా, ఆ ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుని కామారెడ్డికి రా, అక్కడ ఆ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి నీకు లోన్ ఇప్పిస్తానని కృష్ణకు చెప్పాడు గంగాధర్. సరే, ఎప్పుడు రావాలని అడిగాడు కృష్ణ. ప్లేస్, టైం అంతా మళ్లీ చెప్తానని ప్లాన్ను మెల్లిమెల్లిగా అప్లై చేశాడు. పకడ్బందీగా పథకం వేశాడు. అన్నీ కుదిరితే ఇద్దరినీ హత్య చేసి అప్పు మాఫీ చేసుకోవచ్చు, అట్నుంచి అటే దుబాయ్ ఫ్లైట్ ఎక్కొచ్చని అనుకున్నాడు. దుబాయ్ వెళ్లిన తర్వాత తననెవరూ పట్టుకోలేరని భ్రమించాడు. ఆలుమగల్ని చంపేందుకు ముహూర్తంగా అక్టోబర్ 30ని ఎంచుకున్నాడు. భార్యాభర్తలిద్దరినీ కామారెడ్డికి రమ్మని ఫోన్ చేశాడు గంగాధర్. అయితే కృష్ణ ఒక్కడే వచ్చాడు. అతని భార్య లావణ్య రాలేదు. ఇద్దరూ కలిసి ఫుల్లుగా తాగారు.
సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారు ప్రాంతానికి వెళ్లారు. డంపింగ్ యార్డ్ దగ్గర ఒకచోట ఇద్దరు కూర్చున్నారు. మాటలో పెట్టిన కృష్ణపై వెనుక నుంచి దాడి చేశాడు గంగాధర్. తలపై బండరాయితో కొట్టాడు. దాంతో కృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గంగాధర్ అక్కడి నుంచి జారుకున్నాడు. కృష్ణను చంపడానికి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు గంగాధర్. పోలీసులకు చిక్కకుండా నంబర్ ప్లేట్ లేని బైక్ వినియోగించాడు. తను హెల్మెట్ పెట్టుకున్నాడు. ఎక్కడా హెల్మెట్ తీయలేదు. తన ముఖం సీసీ కెమెరాలు రికార్డు కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంత చేసినప్పటికీ పోలీసులకు దొరికిపోయాడు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. గంగాధర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సదాశివనగర్ పోలీసులు. తాగుతూనే ఉన్నారు మధ్యాహ్నం నుంచి. అతను పూర్తిగా నిషాలోకి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని అదే 2 వీలర్ మీద మోటార్ సైకిల్ మీద పల్సర్ మోటార్ సైకిల్ మీద, అది నేరస్తులకు సంబంధించిన పల్సర్ మోటార్ సైకిల్, దానికి బండి నంబర్ లేదు, అదే వెహికల్ మీద వెనకాల కూర్చుని పెట్టుకుని వచ్చేసి ఈ లింగంపల్లి గ్రామ శివారులోకి వచ్చిన తర్వాత డంప్ యార్డ్ దగ్గరకు వచ్చిన తర్వాత అరే మన సిగరెట్ తాగుదాం, నువ్వు యూరిన్ పోయావని చెప్పేసి అక్కడ కూర్చొని ఆ సిగరెట్ తాగుతున్న క్రమంలో యూరిన్ కోసం ఈ మృతుడు కృష్ణ ముందుకు వెళ్ళగా అతను వెనకాల నుంచి వెళ్ళి పెద్ద గ్రానైట్ రాయి తీసుకొచ్చి తల మీద బోల్డర్ తోటి కొట్టడం జరిగింది. 2 సార్లు కొట్టేసరికి మొత్తం తల మొత్తం డ్యామేజ్ అయ్యి అది స్పాట్ లో చనిపోవడం జరిగింది. అసలేం జరిగింది, ఎవరు పిలిపించారు, ఎక్కడి నుంచి బయలుదేరారనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. సాంకేతిక ఆధారాలతో కూపీలాగారు. తీగలాగితే డొంక కదిలిందే. స్నేహితుడే హంతకుడని తేల్చారు. భార్యను విచారించారు పోలీసులు. దుబాయ్ వెళ్లేందుకు అవసరమైన అప్పు కోసం ఇంటి పత్రాలతో కామారెడ్డికి రావాలని గంగాధర్ అనే ఫ్రెండ్ పిలిచాడని చెప్పింది. అందుకోసమే కామారెడ్డికి వెళ్లాడని వెల్లడించింది. సాయంత్రం ఫోన్ చేస్తే తాను గంగాధర్ కలిసే ఉన్నామని, అప్పు పనిలో ఉన్నామని చెప్పాడని వివరించింది. రాత్రి ఫోన్ చేస్తే ఇద్దరం కలిసి మద్యం సేవించామని, భోజనం చేశామని అన్నాడని తెలిపింది. అందుకు సంబంధించిన కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించారు. కృష్ణ కాల్ డేటాను కూడా పరిశీలిస్తే గంగాధర్ నెంబర్ కూడా కనిపించింది. ఒకచోట ఇద్దరు కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో అనుమానాలన్నీ గంగాధర్ చుట్టే తిరిగాయి. ఇక తాను దొరికిపోవడం ఖాయమని భావించిన గంగాధర్ దుబాయ్ ఫ్లైట్ ఎక్కడం మేలనుకున్నాడు. పాస్పోర్ట్, బ్యాగ్ సర్దుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో పోలీసులు రావడంతో షాక్ అయ్యాడు. ఎయిర్పోర్ట్ కు వెళ్లాలనుకున్న గంగాధర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమదైన శైలిలో విచారించేసరికి మొత్తం కక్కేశాడు. స్నేహం అతని ప్రాణం తీసింది. నమ్మిన పాపానికి నయవంచన చేసి స్నేహితుని కుటుంబాన్ని రోడ్డున పడేలా చేశాడు ఆ నిందితుడు. అప్పు ఎగ్గొట్టి మిగతా డబ్బులు కూడా సర్దేసుకుని ఎవరికీ దొరకకుండా విమానం ఎక్కాలని చివరకు కటకటాల పాలయ్యాడు. గుంటూరు జిల్లా తెనాలి బుర్రిపాలెంలోనూ స్నేహితుణ్ణి చంపాడు మరో స్నేహితుడు. రాక ఊరొచ్చావు, మందేసి పండుగ చేసుకుందామని పిలిచి దారుణంగా ప్రాణం తీశాడు. హత్య చేసేందుకు అతను వేసిన ప్లాన్, వేసిన స్కెచ్ పోలీసులకు కేస్ స్టడీగా మారింది. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన కోటేశ్వరరావు హత్య స్థానికంగా సంచలనం రేపింది. హత్యకు గురైన వ్యక్తి గతంలో సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పనిచేశాడు. అలాంటిది బౌన్సర్నే చంపారంటే ఎవరు చేసుంటారు, ఎందుకు చేసుంటారు? ఈ విషయాలు ప్రజల్లో ఆసక్తి రేపితే పోలీసులకు మాత్రం టెన్షన్ పట్టుకుంది. ఏ కారణం హత్యకు దారితీసుంటుంది? ఎంతమంది కలిసి చంపారు? ఇలా సమాధానం లేని ప్రశ్నలెన్నో. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కేసులోని చిక్కుముళ్లు ఒక్కొక్కటిగా విడిపోయాయి. స్నేహితుడే చంపినట్టు పోలీసులు గుర్తించారు. కోటేశ్వరరావును అతడి స్నేహితుడే ఎందుకు చంపాడు? కారణం చాలా చిన్నది. దీనంతటికీ కారణం నోటి దురద. మాట జారడమే కోటేశ్వరరావు చేసిన పొరపాటు. అదే అతడి హత్యకు దారితీసింది. బౌన్సర్ కోటేశ్వరరావు హత్య కేసును తెనాలి రూరల్ పోలీసులు ఛేదించారు. కోటేశ్వరరావు గతంలో అనేక మంది సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పనిచేశాడు. కొన్ని రోజులు పోలీసు వాహనాలకు ప్రైవేట్ డ్రైవర్ గా కూడా పనిచేశాడు. బౌన్సర్ కావడంతో కోటేశ్వరరావు బలిష్టంగా ఉండేవాడు. అలాంటి వ్యక్తిని హత్య చేశారంటే దాని వెనుక బలమైన కారణాలుంటాయని, కనీసం 2 లేదా 3 ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని మొదట్లో పోలీసులు భావించారు. కానీ హత్య చేసింది ఒకే ఒక్కడు. అతడి పేరే షఫీ. మృతుడు కోటేశ్వరరావుకు క్లోజ్ ఫ్రెండ్. తన ప్రొఫెషన్ కోసం హైదరాబాద్ లో ఉండేవాడు కోటేశ్వరరావు. ఈ మధ్య సొంతూరు బుర్రిపాలెం వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో నందులపేటలోని వైన్ షాప్ లో లిక్కర్ బాటిల్స్ కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిర్మానుష్య ప్రాంతంలో సిమెంట్ బల్లపై కూర్చుని మద్యం సేవించినట్లు ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. కోటేశ్వరరావు ఒక్కడే మద్యం తాగాడా? అతడితో పాటు ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు ఆరా తీశారు. ఉదయం పని మీద తెనాలికొచ్చాడు కోటేశ్వరరావు. తిరిగి ఇంటికి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా తర్వాతి రోజు ఉదయం వస్తారని చెప్పినట్టు పోలీసులు తెలుసుకున్నారు. మందు తాగుతున్నప్పుడు కోటేశ్వరరావు వెంటున్నది షఫీ. వారిద్దరూ కలిసే పార్టీ చేసుకున్నారు. హత్య జరిగిన తీరు, చేసిన వ్యక్తులెవరు, ఎందుకు చేసి ఉంటారనే విషయాలు షఫీకి తెలుసుంటాయని పోలీసులు భావించారు. అందుకే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చివరకు తేలిందేంటంటే షఫీనే హంతకుడు.
కోటేశ్వరరావు, షఫీ చాలా కాలంగా మంచి ఫ్రెండ్స్. గతంలో షఫీకి 10,000 రూపాయలిచ్చాడు కోటేశ్వరరావు. ఆ డబ్బును షఫీ తిరిగి ఇవ్వలేకపోయాడు. దానికి సంబంధించి ఇద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగేవి. అయినప్పటికీ ఇద్దరూ కలిసే ఉండేవారు. అయితే ఓ రోజు డబ్బుల విషయంలో గొడవ శృతిమించింది. మాటల మధ్యలో కోటేశ్వరరావు కాస్త నోరు జారాడు. 10,000 ఇవ్వకపోతే నీ భార్యను నా దగ్గరకు పంపించు అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. దాంతో షఫీలో కోపం కట్టలు తెంచుకుంది. కోటేశ్వరరావును చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ క్షణం తనను తాను నిగ్రహించుకున్నాడు. కోటేశ్వరరావును చంపడం తన ఒక్కడి వల్ల కాదని షఫీకి తెలుసు. కోటేశ్వరరావు బలంగా ఉంటాడు. తాను ఒక్కడే కోటేశ్వరరావును ఎదుర్కోలేనని భావించిన షఫీ అదును కోసం ఎదురుచూశాడు. ప్లానింగ్ మొదలుపెట్టాడు. కోటేశ్వరరావు హైదరాబాద్ నుంచి సొంతూరు బుర్రెపాలు వచ్చాడని తెలుసుకున్నాడు. అతడికి మద్యం తాగే అలవాటుంది. ఆ అలవాటునే అనుకూలంగా మార్చుకుని కోటేశ్వరరావును పైకి పంపించేయాలని నిర్ణయించుకున్నాడు. కోటేశ్వరరావు సొంతూరు నుంచి తెనాలొచ్చాడు. ఆ విషయం తెలిసిన షఫీ ఫోన్ చేసి పార్టీ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చాడు. ఆ రోజంతా తాగుతూనే ఉన్నాడు కోటేశ్వరరావు. మధ్యాహ్నం తన ఫ్రెండ్స్ తో మొదలెట్టాడు. సాయంత్రం వరకు తాగడంతో అతడు ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాడు. సాయంత్రం మళ్లీ అతన్ని షఫీ తీసుకువెళ్లాడు. సాయంత్రం ఒక వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కుని మరీ తెనాలి శివారు ప్రాంతంలోకి వెళ్లారు. పొదల్లో ఉన్న బండలపై సిట్టింగ్ వేశారు. అప్పటికే పీకల దాకా తాగిన కోటేశ్వరరావుకు ఇంకా తాగించాడు షఫీ. మధ్యమత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు కోటేశ్వరరావు. ఆల్ సెట్. తాను ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. క్షణం ఆలస్యం చేయలేదు షఫీ. తన వెంట తెచ్చుకున్న కత్తితో కసి తీరా కోటేశ్వరరావు గొంతు కోసేశాడు షఫీ. క్షణాల్లోనే గిలిగిలా కొట్టుకుని స్పాట్లోనే ప్రాణం విడిచాడు కోటేశ్వరరావు. విచారణలో షఫీ చెప్పిన వివరాలు విని పోలీసులే షాక్ అయ్యారు. కేవలం 10,000 రూపాయలు వివాదానికి కారణమైతే కోటేశ్వరరావు నోరు జారి వాగిన మాటలు షఫీలో శత్రుత్వానికి ఆజ్యం పోశాయి. నేరం ఒప్పుకున్న షఫీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు తెనాలి రూరల్ పోలీసులు. స్నేహితులే కానీ డబ్బు చెడగొట్టింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, తెనాలి ఘటనల్లో సాయం చేసిన దోస్తుల్నే చంపేశారు. డిచ్పల్లిలో 4 తులాల బంగారమిచ్చిన ఫ్రెండ్నే హతమార్చాడు గంగాధర్. పాపం ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడు కదా అని అడిగిన వెంటనే ఆదుకున్నందుకు ప్రాణమే పోయింది. నమ్మక ద్రోహానికి ఈ 2 దారుణాలు నిదర్శనం.